ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ డిసెంబర్ నెల 2వ వారపు ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నాతో కూడా కలిసి దేవుని వాక్యము ధ్యానించడానికి బైబిల్ గ్రంథమును తెరచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతూ ఉండగా ఆ మాటలు మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. దేవుడు ఈ మాటలను మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. వాక్యం వినాలని, దాని గ్రహింపులో నువ్వు తీసుకోవాలని, దేవా మీరు మాతో మాట్లాడండి అని ఎవరు మట్టుకు వాళ్ళే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నీ పాద సన్నిధికి మమ్మల్ని రానిచ్చి, నీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా ఉంచి, నీ మాటల చేత మమ్మల్ని దర్శించడానికి కృప చూపినందుకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలు ఆరాధించారు, నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు, నీ బిడ్డల బ్రతుకులో చేసిన మేళ్ళన్నింటిని బట్టి నువ్వు స్తుతించారు. మేమందరము కలిసి నీ వాక్యము చెంతకు వస్తున్నాం. మా జీవితాలను కట్టగలిగిన శక్తివంతమైన మహిమకరమైన నీ వాక్యము మీరు మాకు అనుగ్రహించండి, దయపాలించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత వారం మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాం. దేవుడు మనకు నేర్పే పోరాటం. గెలిచి బ్రతకడానికి మన సొంత పద్ధతులు పనిచేయవు. దేవుని యొక్క లేఖనానుసారమైన పద్ధతిలో ఎలాంటి సమస్యనైనా మనం గెలవచ్చు అని జ్ఞాపకం చేసుకున్నాం. కొన్ని రకాల పోరాటాల కోసం మీకు గుర్తు చేశాను. ఈ సమయంలో దేవుడు మన పక్షంగా చేస్తున్న ఒక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అలా దేవుడు ఎందుకు చేస్తాడు అనే విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఒక వ్యక్తిని గూర్చి, ఒక జాతిని గూర్చి, మనుషులను గూర్చి దేవుడు ఇలా చెప్పడం చాలా ఆశ్చర్యమే. ఏమన్నాడు? నీవు నా దృష్టికి ప్రియుడవైన అయితివి గనుక ఘనుడవయ్యావు. ఎంత గొప్ప మాట. దేవుడు నాకు చాలా ఇష్టమండి, దేవుని మాటలు ఇష్టమండి, దేవుని దీవెన ఇష్టమండి, దేవుని సన్నిధి ఇష్టమండి అని మనం చెప్పడం గొప్పేం కాదు. ఎందుకని? ఆయన గొప్పవాడు, మహోన్నతుడు, శక్తివంతుడు, దీవించగలిగే స్థాయిలో ఉన్నవాడు. మనం ఎందుకు పనికిరాని వాళ్ళం, కొరగాని వాళ్ళం. కొరింథీ మొదటి పత్రిక 26వ వచనం ప్రకారం 5 రకాల లక్షణాలు దేవుని యొద్దకు వచ్చిన వారిలో ఉన్నాయి. మనమేమనుకుంటామంటే మేము చాలా గొప్పవాళ్ళం, మేము ఘనులం, నాకు అంతా తెలుసు, మన ముందు ఎవడో నిలబడలేడు, నేను తలుసుకున్నానా, ఇలాంటి మాటలు వాడుతూ ఉంటాం. తలుసుకుంటే తడిసిపోతాం. అంటకంటే ఏమవుతుంది? అర్థమవుతుందా? నువ్వు తలుసుకుంటే ఏమవుతావు? తడిసిపోతావు, తలుపు వేసుకుని పడుకుంటావు. కానీ గొప్పలు చెప్పరా బాబు అంటే ఎన్ని కబుర్లైనా చెబుతాం. భక్త పౌలు అన్నాడు, సహోదరులారా, అసలు మన దేవుడు ఆయన సన్నిధికి రానిచ్చాడు, పిలిచాడు, ఆయన పిల్లలు అన్నాడు అంటే ఇందులో మన గొప్పతనం ఏమీ లేదు, మనం ఎలాంటి వాళ్ళమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కొన్ని మాటలు చెప్పాడు. ఏమన్నాడు తెలుసు? 29వ వచనంలో, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎవరిని ఏర్పరచుకున్నాడు? మీరు కూడా చెప్పాలి వెనకాల. ఎవరిని? వెర్రివాళ్ళను. ఎవరిని సిగ్గుపరచడానికి? జ్ఞానులను. చూడండి, లోకంలో గొప్ప గొప్ప జ్ఞానులు ఉంటారు. వాళ్ళ వాళ్ళ రంగాలలో, వాళ్ళ శాస్త్రజ్ఞానంలో వాళ్ళు గొప్పోళ్లే. కానీ వాళ్ళ దగ్గర కష్టం వస్తే నిలదొక్కునే ధైర్యం ఉండదు. శ్రమ కలిగితే ధైర్యంగా ఉండేటువంటి జ్ఞానం ఉండదు. లోక సంబంధమైన జ్ఞానం బోల్డ్ ఉంది, కానీ బ్రతుకులో నెమ్మదిగా ఉండడానికి జ్ఞానం ఉండదు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తారు? ఈ వెర్రోళ్ళే. బాబు ప్రార్థన చేసుకో, యేసుప్రభుతో మాట చెప్పు, మేం ప్రార్థన చేస్తాము, నీ బాధలన్నీ పోతాయని చెప్తే ఆయన డాక్టరేట్లు చేస్తున్నాడు, శాస్త్రజ్ఞానంలో గొప్పవాడు. ఈ వెర్రోళ్ళు చెప్పిన మాట కనుక వింటే సమస్యలన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎవరిని సిగ్గుపరచడానికి ఎవరిని ఏర్పరచుకున్నాడు?
జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఇంకా బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. దక్షిణ కొరియాలో ఒక దైవజనుడు ఉండేవారు, పాలు యాంగిచో అనే ఆయన. చిన్నప్పుడే రక్త క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వచ్చేసింది ఆయనకి. ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. బౌద్ధ మతాన్ని వెంబడించేవాడు, బుద్ధుణ్ణి నమ్మేవాడు. చచ్చిపోతాడు ఇక కొద్ది నెలల్లో. ఆసుపత్రిలో ఉన్నాడు. రోజు ఒక చిన్న సండే స్కూల్ పిల్ల ఆయన దగ్గరికి వెళ్ళి ఒక క్రొత్త నిబంధన ఇచ్చి ఇది నువ్వు చదువు అని చెప్తా ఉంటే ఆయన నచ్చలేదు. మొత్తానికి ఆ పిల్ల రోజు చెప్పినా వింటలేదని ఆ మంచం దగ్గరే మోకరించి ఏడుస్తుందన్నమాట. ప్రార్థన చేస్తూ ఉంటే ఈ పిల్ల నా కోసం ఏడుస్తుంది ఏంటి, చదువుతానులే అని ఆ పుస్తకాన్ని తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. చదువుతూ ఉండగా యేసు ప్రభువు చేసిన గొప్ప స్వస్థతా కార్యాలు ఆ గ్రంథంలో కనబడ్డాయి. అవునా, ఈయన కుష్ఠరోగిని బాగు చేస్తాడా, రక్తస్రావ రోగిని బాగు చేశాడా, పక్షవాయువు గలవాడిని బాగు చేశాడా, చనిపోయిన వాడిని లేపాడా, అయితే నన్ను కూడా బాగు చేస్తాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. ఆయన రోగం పోయింది. తర్వాత ఆయన దేవుని సేవకు వచ్చాడు. ప్రపంచంలోనే అతిపెద్ద సంఘం ఉన్న పాస్టర్ గారు అయిపోయాడు. ఆ రోజుల్లో ఆయన 15 లక్షల మంది విశ్వాసులు ఉన్న సంఘం ఉంది ఆయనకి. దేవుని స్తోత్రం కలిగినగా. ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ సేవకులు, గొప్ప గొప్ప విశ్వాసంలో ఉన్నవారు, డబ్బులు ఉన్న వాళ్ళు చూడడానికి ఆ దేశం వెళ్ళేవారు. దక్షిణ కొరియా సియోల్కి వెళ్ళి ఆయన ఆరాధించే స్థలము, రోజు ప్రార్థనలు చేసే ప్రేయర్ మౌంట్, కొన్ని వేల మంది ప్రతిరోజు ఉపవాసాలుండి చిన్న చిన్న గుహలు లాంటివి కట్టేసింటే ఆ గుహల్లోకి వెళ్ళి 24 గంటలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఒక్క బలహీనుడైన వ్యక్తి, అవునా, ఆ బలహీనుడిని దేవుళ్ళలోకి నడిపించింది ఎవరు? ఒక బలహీనమైన చిన్న బిడ్డ. ఇప్పుడు ఎంతమంది గొప్పోళ్ళు ఆయన గూర్చి విన్నారో, ఆయన వస్తే సంతోషం, మా దేశం వస్తే సంతోషం, మా సంఘాలకు వస్తే సంతోషం అని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచ దేశాల్లో ఆయనతో సభలు పెట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? బలహీనులను ఏర్పాటు చేసుకుంటాడు. మూడోది జ్ఞాపకం చేసుకోండి, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు. మేము అది, మేము ఇది, మేమంతా, మేము సూపర్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. అర్థమవుతుందా? కద్దర బట్టలు వేసుకొని, చేతులు ఉంగరాలు పెట్టుకొని, మెల్ల ఇంత లావు గొలుసులు వేసుకొని, ఇక మమ్మల్ని మించిన వాళ్ళు లేరని తిరిగే బ్యాచ్ ఒకటి ఉంటుంది లోకంలో. ఎన్నికైన వారు అనుకుంటారు. మన దగ్గర ఏముంది? యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కనీసం 4 తులాలు గొలుసు ఉందా మెల్ల? మన సంఘంలో తులం ఉంటే గొప్పే. ఆ తులానికి తూలిపోతూ ఉంటాం ఏకంగా మనం. నీచులు అనగా దుర్వాసన కొట్టేవారని అర్థం. చేపల్ని, మాంసాన్ని ఏమంటాం? నీసి అంటాం. నీసి కాదు, నీచు అంటే దుర్వాసన కొట్టేది అని. ఆ నీచు కూరలకు ఎక్కువ కారాలు, మసాలాలు ఎందుకు వేయాలని? నీసు వాసన పోగొట్టడానికి. అది తినకుండా ఉండలేము, తిందామంటే తినలేము. అందుకని ఏం చేయాలి? అందులో మన పొట్టని, మనల్ని తినేసే ఉప్పు, కారాలు, మసాలా, నూనెలు ఎక్కువ పోసేయాలి. అలాంటి నీచులమైన మనల్ని ఎన్నికైన వాళ్లకు సువార్త చెప్పడానికి, బ్రతుకులు బాగు చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 4వది, ఇంకెవరిని? తృణీకరించబడిన వారిని, 5 ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఒరిజినల్గా మన కండిషన్ ఏంట్రా అంటే వెర్రివాళ్ళం, బలహీనులం, నీచులం, తృణీకరించబడ్డవారం, ఎన్నిక లేని వారం. మన డిగ్రీలు ఏమన్నా ఉంటే చెప్పుకోవడానికి మేమంతా, మేము ఇంత, మేము సూపరో డూపర్ అని ఏం చెప్పకూడదు. అలాంటి మనలను దేవుడు ఏమంటున్నాడు యెషయా గ్రంథంలో? నీవు నాకు ప్రియుడవైనందున. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి, అప్పుడప్పుడు కొంతమంది మీరు గమనిస్తే చిన్నపిల్లల్ని ఎత్తుకొని ముద్దులాడేసి నా బంగారం, నా కొండ, నా ఎత్తడి అని మురిసిపోతూ ఉంటారు. తీరా చూస్తాడు ముక్కు తినకూడదు, మూతి తినకూడదు. ఎవడికి? అవి ఎత్తుకొని ముద్దాడే వాడికి. అప్పుడు పక్క వాళ్ళు అంటారు, వీడు ఇంకా కొంచెం కుదురుకుంటే వదలబోదు అమ్మా, నువ్వు వీడు ఇంకొంచెం బాగుంటే అసలు కిందన పెట్టబోదువేమో అంటే వాళ్ళు అంటారు, నీకేం తెలుసు, కాకి పిల్ల కాకి ముద్దు. దేవునికి స్తోత్రం కలిగిన కాకి. నీకు నచ్చకపోవచ్చు, వీడు నా రక్తము, నా బిడ్డలోంచి వచ్చినాడు, వీడు నాకు ఇష్టము. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అర్థమవుతోందా? మన పిల్లలను మనం ఎంత ప్రేమిస్తామో ఈరోజు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? నువ్వు నాకు చాలా ఇష్టమైపోయావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏముందండి దేవుడు మనల్ని అంత ఇష్టపడడానికి?
ఇష్టపడితే ఏం చేస్తాడో ముందు 2 మాటలు చెప్తాను. ఇష్టపడితే నెంబర్ 1 మనల్ని గనులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. నీవు నాకు ఇష్టమయ్యావు కాబట్టి నిన్ను ఘనపరిచాను. మన దగ్గర ఏ ఘనత లేదండి. ఘనత అంటే గొప్పతనం, ఏ గొప్పతనం లేదండి. పెంట కుప్పల మీద దీనులను పైకి లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎవరితో కూర్చుండబెడతాడు? ప్రజల్లో ఎవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళతో సమానంగా మనల్ని కూర్చుండి పెడతాడు. ఏపాటి వాళ్ళం మనం? మన బ్రతికే పాటది, మన స్థితే పాటది, మన గతే పాటది గుర్తు చేసుకోవాలి. మనల్ని ఘనపరిచిన దేవుడు, నీ స్థితిగతులు మార్చిన దేవుడు, నీ ఆరోగ్యాన్ని బాగు చేసిన దేవుడు, నీ ఆర్థిక పరిస్థితులు బాగు చేసిన దేవుడు, నీ ఇల్లు ఒళ్ళు బాగు చేసిన దేవుడు, సమాజంలో అసహించుకునే నిన్ను అందరూ అబ్బురపడి చూసేలా చేసిన దేవుడు గణపరిచాడా లేదా? దేవునికి స్తోత్రం కలిగినగాక. మట్టి కుండగా పుట్టించినావు, కంటి పాపగా కాపాడినాడు. మట్టి కుండగా పుట్టించినాడు, కంటి పాపగా కాపాడినాడు. అందలాలెన్నెన్నో ఎక్కించినాడు, అందలాలెన్నెన్నో ఎక్కించినాడు. అందరిలో నిన్ను హెచ్చించినాడు, అందరిలో నిన్ను హెచ్చించిన. హల్లెలూయా. అప్పిగాడు అప్పారావు గారు అయిపోయారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఏమని పిలిచారు? అప్పిగా ఆయన పిలిచారు అనుకుంటే ఏమంటున్నారు? అప్పారావు గారు అంటున్నారు. ఆ రావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? రావు అనేది మీకు చరిత్ర తెలీదు. రావు అనేది బ్రిటిష్ దొరలు పరిపాలించే కాలంలో ఒక వ్యక్తిని వాళ్ళ ఆస్తిపాస్తులుగా ఉన్నవాడిగా, సమాజంలో పేరున్నవాడిగా గుర్తించడానికి రావు అని పేరు తగిలించి రావు బహదూర్ అని బిరుదిచ్చేవారు. రావు అని ఎవడూ పేరెట్టుకోవడం లేదండి. అప్పన్న, సుబ్బన్న, వెంకయ్య, పుల్లయ్య, మల్లయ్య, పెంటుగాడు ఇలాంటి పేర్లు, ఎర్రోడు, నల్లోడు ఇలాంటి పేర్లే పెట్టుకోవాలా. సమాజంలో అలాగే ఉండేది. పెంటారావు గారు, ఏ రావు గారు? అప్పారావు గారు అప్పన్న, మల్లయ్య మల్లారావు గారు ఇలాంటి పేరు. రావు అనేది ఆ రోజు మనుషులకు పెట్టిన బిరుదైతే ఈరోజు ఇంకా మనుషులు మనల్ని గుర్తించడానికి ఇష్టపడిన కాలంలో ఎప్పుడైతే యేసుప్రభుని పట్టుకొని బ్రతుకు మారిందో మనం తిడదామన్నాడు కూడా తిట్టలేడండి. ఇప్పుడు దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఎందుకంటే మన ప్రవర్తన మారిపోయింది, మన బ్రతుకు మారిపోయింది, మన స్థితిగతులు మారిపోయాయి. గౌరవించబడే స్థానానికి తీసుకొచ్చాడు. ఎందుకు? మనం ఆయనకి ఇష్టమయ్యాము కనుక. దేవునికి స్తోత్రం. ప్రియుడవైనందున గనుడవైతే. రెండవది, గనుడవైనందుకు ఏం చేస్తున్నాడు? నీకు బదులుగా జనములను అప్పగిస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి తెలుసా? నిన్ను తనతో ఉంచుకోవడానికి, నిన్ను కాపాడుకోవడానికి నీకు బదులు మరికొందరెందరనో వారు విడిచిపెట్టేసే పరిస్థితి వచ్చేసింది. మన ఇంట్లో చోటు చిన్నదే ఉంది, అందులో 2 వస్తువులు పెట్టాలి, 2టికి ప్లేస్ చాలదు. ఒకటి ఖరీదైంది, ఒకటి ఖరీదు తక్కువది. ఏది పెడతాం? అక్కడ ఖరీదైందే పెడతాం. ఆ ఖరీదు తక్కువ దాన్ని నచ్చకపోయినా ఏం చేస్తాం? ఇష్టం లేకపోయినా బయట పడేస్తాం. అప్పుడు దాకా అదే పని చేసింది మనకి. ఇప్పుడు ఎప్పుడైతే కొత్తది వచ్చింది ఇది ఏం చేస్తాం? పట్టుకెళ్ళి ఇది ఇష్టమైపోయింది కాబట్టి అప్పుడు దాకా ఇష్టమైన దాన్ని ఇష్టం కాదనుకొని ప్రక్కన పెట్టేస్తాం. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడు? అందరికీ ఆయన ఇష్టలే, లేక అందరూ ఆయనకి ఇష్టలే, మనుషులందరినీ ఆయనే చేశాడు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయనకు ప్రియమైన వాడవగా, ప్రియమైన దానగా మారిపోతావో నీ కోసం కొన్నిసార్లు కొంతమందిని త్యాగం చేస్తాడు ఆయన. నీ మీదకు వచ్చే మరణాన్ని కొంతమంది మీదకు పంపించేస్తాడు. ఒక యేసుక్రీస్తు ప్రభువును హెరోదు నుంచి కాపాడడానికి 2000 మందికి పైగా చిన్నపిల్లలు చంపబడ్డారని చరిత్రలో రాయబడింది. ఆ చిన్నపిల్లలు అమ్మనాన్నల కనలేదా? వాళ్ళకి ప్రాణం లేదా? వాళ్ళు విలువైన వాళ్ళు కాదా? అంటే దేవుడు వారికి నిత్యత్వంలో ఇంకో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చేసి ఈ లోకంలో సరిపెట్టేసుకుంటారా బాబని వాళ్ళ మరణానికి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెడ్డోడు కదా, అంతమందిని చంపించేసాడు అనకూడదు. ఇక్కడ ఉద్యోగం లేదు కానీ ఇంకెక్కడో ఉద్యోగం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా ఆలోచించండి. ఇక్కడ ఈ పోస్టులోని తీసేశాడు, ఇంకో మంచి పోస్ట్ ఇచ్చాడు. చిన్నప్పుడే వారు చంపబడ్డారు, దేవదూతల సంఖ్యలోకి చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన స్తుతించేవారుగా స్వీకరించబడ్డారు. అనుకుందాం, దేవుని కార్యాలు గొప్పవి. నీకు బదులు ఎవరినో అప్పగిస్తున్నాడు. ఇంకోలా చెప్తే
నీకు శ్రమ కలిగితే ఇంకెవరి ప్రార్థన, ఇంకెవరి కన్నీళ్ళు నీకు ఉపయోగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కుమార్తె సాక్ష్యం చెప్పింది, సంఘం చేసిన ప్రార్థన, దైవజనులు చేసిన ప్రార్థన. ప్రార్థన అంటే 2 ముక్కల? మీరు చెప్పండి. అయ్యో రేపు వర్షం వచ్చేస్తుందేమో, తల్లి లేని బిడ్డ పెళ్ళి ఎలాగవుతుందో అనే ఆలోచన మనసులోకి వస్తే కొంతైనా మనసు కొంచెం కష్టమైందా లేదా? కొందరికైనా అన్నం తిన్నప్పుడు గుర్తొచ్చిందా? నిద్రపోతున్నప్పుడు గుర్తొచ్చిందా? అయ్యా రేపు మంచి వాతావరణం ఈ నాయన అని ప్రార్థన చేశారా? నేనైతే నిజంగానే ఏడ్ చేశాను. దేవా రేపు మంచి వాతావరణం ఈ నాయన. అవసరం అండి మనకు అది? వెళ్దాంలే ఏదో అయిపోతుంది అనుకుంటామా? అనుకోలేం కదా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ మనలో ఉంది కనుక ఆ ప్రేమ మన హృదయాల్లో నింపబడి ఎవరి క్షేమం కోసం మనం దుఃఖపరుస్తూ ఉంటాం. అంటే లేఖనం ఏం చెప్తుంది? ఇప్పుడు నువ్వు నాకు ఇష్టము గనక నీకు బదులు జనాలను అప్పగించాను. రాజులు నీకు పోషకర్తలుగా, రాణులు నిన్ను ఎత్తుకొని పెంచే దాదులుగా చేస్తానని వాగ్దానం ఉంది. వాళ్ళెవరో మనల్ని పోషిస్తారు, వాళ్ళెవరో మనల్ని సాకుతారు అన్నట్టు. ఇష్టము కాబట్టి మన కోసం జనాలను దేవుడు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. 1 ఘనపరుస్తాడు, 2 మన కోసం జనాల్ని అప్పగిస్తాడు, సిద్ధపరుస్తాడు. 3వది 127వ కీర్తన మన అందరికీ తెలుసు. 3వ వచనంలో తన ప్రియులు నిద్రించుచుండగా, కష్టపడేవాళ్ళు కొందరు ఎలా కష్టపడతారని రాయబడింది. చాలా వేకువనే లేచి చాలా రాత్రి అయ్యే వరకు కష్టపడి పనిచేసి చెమటోర్చి కష్టార్జితమే తెచ్చుకుంటారు. ఎక్కడ మోసం మూలీలు ఏముండవు. కానీ అది కూడా వేస్ట్. ఎందుకు అంటే తన ప్రియులు నిద్రించుచుండగా. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా ఉన్నావో, నువ్వు చేయాల్సిన కష్టమే చేసి, నువ్వు పడాల్సిన శ్రమే పడి, ఇక నా వల్ల కాదు ప్రభువా నువ్వు పడుకుంటే లేచేసరికి కార్యాలన్నీ జరిగిపోతాయి. దేవునికి స్తోత్రం కలిగినగా. వదిలేస్తే మీరందరూ అలాంటి రుజువులు బోల్డ్ చెప్తారు. అరిసిపోయి, విసుగుపోయి, కంగారు పడి, బెంగపడి ఇక నా వల్ల కాదు అని ఆయన చేతుల్లో పెట్టేసి నిద్రపోయినప్పుడు చూడగానే ఎలా జరిగిపోయిందో ఇది అనుకున్నామా లేదా? ఎలా జరిగిపోయింది? ఈ వాక్యాన్ని నమ్మాలి. నేను ఆయనకి ఇష్టమయ్యాను కాబట్టి నేను అలసిపోయి పడుకుంటూ పోతే దేవుడు ఆ కార్యాన్ని చక్కబెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నేను చాలాసార్లు చెప్తాను, నేను దేవుని సేవలోకి వచ్చిన 33 ఏళ్లలో ఏ రోజు ప్రశాంతంగా పడుకోలేదు. రాత్రి పిల్లలు నాకు చాలాసేపు పరిచర్య చేశారు ఓపిక లేకపోతే. 12:15 పడుకున్నాను, యాస్టీస్గా 4:15 లేచిపోయాను. ఏదో ఆందోళన, ఏదో బాధ, లేచి ప్రార్థించి వాక్యాన్ని చదివి సిద్ధపడి సంఘం కోసం ప్రార్థించి ఆరాధనల కోసం ప్రార్థించి. అవసరమా? రెస్ట్ తీసుకోవచ్చు కదా. పాస్టర్ గారు వచ్చి అంటారు కాసేపు పడుకోండి అని. ఎలా పడుకోవాలనిపిస్తుంది? మంచం ముళ్ళ కంచిలా మారిపోద్ది నాకు. ఎందుకు అంటే నా దేవునికి ఇష్టమైపోయాను గనక, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను ఆయన సేవించడానికి ఇంతకంటే గొప్ప త్రోవ నాకు తెలియలేదు. దేవునికి స్తోత్రం కలిగినగాక. పాట పాడి నువ్వు సులువే, నువ్వు లేకపోతే బతకలేనయ్యా, నువ్వు లేకుండా ఉండలేనయ్యా అని. ఎందుకంటే మనం శ్రమపడి ఎప్పుడు భారంతో ఉన్నామో, ఎప్పుడు నలిగిపోతున్నామో, ఇక మొయ్యలేను బాబోయ్ అనుకున్నప్పుడు ఏం చేస్తానో తెలుసా? ప్రభువా ఇది నా వల్ల కాదయ్యా, నువ్వే సహాయం చేయి. నీ చేతుల్లో పెట్టేస్తున్నాను. నా చేతుల్లో చాలా బరువు అయిపోయింది. ఇది ఏమైపోయింది? నా చేతుల్లో బరువు అయిపోయింది. మన చిన్న బిడ్డ 3 కేజీలు బరువు ఉంటాడు పుట్టినప్పుడు. ఇలా 2 చేతుల్లో పెట్టుకుని ఎంతసేపు పట్టుకుంటారు చూడండి, చూద్దాం మీరు. ఇలా పట్టుకుంటే ఓ పావు గంటకు చేతుల్లో టన్ను బరువు అయిపోతాడు డాడీ. నెమ్మది ఇలా గుండెలుగా హత్తుకోవాలి. ఇలా హత్తుకొని ఎంతసేపు ఉంటారో ఒక 3 గంటలు పట్టుకోవచ్చు. తర్వాత గుండెలన్నీ ఊడిపడిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం? తీసుకొచ్చా మంచం మీద పెట్టేస్తాం. నువ్వు మొయ్యలేని దాన్ని ఓ మంచం మీద ఎలా పెట్టేశావు? వాస్తవానికి ప్రతి మనిషి తన శరీర బరువులో సగం కంటే ఎక్కువ మోస్తాడు. ఇది సైన్స్. నువ్వు 70 కేజీల మనిషి శరీరం ఉందంటే 35 కేజీలు సులువుగా మోసేస్తావు, 50 కేజీల బరువు సులువుగా మోసేస్తావు. కొంచెం సాధకుంటే 60 కేజీలు కూడా మోసేయచ్చు. కానీ 3 కేజీలు పెట్టిన కూడా మొయ్యలేవు కొన్నిసార్లు. మన వల్ల కాదది. కొన్ని సమస్యలు అలాంటివే. వదిలేయలేము, మొయ్యలేము. పిల్లలు పారేస్తామండి. నేను ఎక్కడో చదివాను చాలా సంవత్సరాల క్రితం. మండు టెండవేళ చిన్న బిడ్డను ఎత్తుకొని వెళ్తున్న తల్లి కాళ్ళు కాలిపోతూ ఉంటే, నెత్తు మాడిపోతూ ఉంటే చెప్పులు లేక ఏం చేయాలో తెలియ గబుక్కుని బిడ్డను కింద వేసి బిడ్డ మీద నిలబడిపోయింది. బిడ్డ చచ్చిపోయింది. ఏ స్త్రీ అయినా తన కడుపును పుట్టిన చంటి బిడ్డను కరుణించకుండా మరచునా?
వారైనా ఒకవేళ మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను, చూడు నా అరచేతుల మీద చెక్కుకున్నానని యెషయా 49:16 ప్రభువు చెప్పిన మాట మనకు గుర్తుకు రాదా? అమ్మే, కానీ అమ్మ చాలాసార్లు ప్రేమించి భరించి ఓర్చుకొని కొన్నిసార్లు వదిలేస్తుంది. అమ్మ కూడా మనిషే కదా. మరి ఆయన వదలడానికి ఇష్టపడక చేతుల్లో చెక్కేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలనే గాక. ఎంత ఇష్టమైపోయాం మనం. కనుక మోయలేని బరువును ఏం చేయాలి మనం? ఆయన చేతుల్లో పెట్టేసి ప్రశాంతంగా పడుకుంటే పనులు జరిగిపోతూ ఉంటాయి. అదే విశ్వాసం. దేవునికి స్తోత్రం కలనే గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఇష్టులకు ఏం చేస్తాడో 3 కారణాలు చెప్పాను. నా ఉద్దేశం, నా ప్రసంగం అది కాదు. ఇష్టులు ఏం చేయాలో చెప్పడం. ఇష్టులకు ఏం చేస్తాడు మరలా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇష్టులను గనులుగా చేస్తాడు. ఇష్టుల కోసం జనులను అప్పగిస్తాడు. ఇష్టులు నిద్రపోతూ ఉంటే వాళ్ళ కార్యాలు సఫలపరిచేస్తాడు, కావలసిన ఇచ్చేస్తాడు. మరి ఇష్టులుగా ఉండడం ఎలాగా? దేవునికి స్తోత్రం కలనే గాక. ఎవరు ఇష్టులు? ఎవరు ఇష్టులు అంటే లేఖనం చెప్తుంది, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టులు. 16వ కీర్తన 2-3 వచనాల్లో. తేలిగ్గా చెప్పేయడం కుదరదు. అది భక్తులే అంటే ఎవరు? గుడికి వచ్చేవాళ్ళ? భక్తులే అంటే ఎవరు? క్రైస్తవ పేర్లు పెట్టుకొని బ్రతికేవాళ్ళ? భక్తులే అంటే ఎవరు? క్రిస్మస్ వచ్చింది కాబట్టి ఇంటి మీద స్టార్ కట్టేవాళ్ళ? క్రిస్మస్కి పిండి వంటలు చేసుకునేవాళ్ళు? ఎవరు భక్తులు? ఇష్టులు అని చెప్పడానికి 3 రుజువులు చెప్తాను. అందులో మొదటిది, దేవుని మీద ఆధారపడేవారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? ఎవరైతే తన మీద ఆధారపడతాడో. ద డిపెండెన్స్ ఆన్ గాడ్, డిపెండెన్స్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, హూ డిపెండ్స్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడేవారు ఎవరైతే ఉన్నారో వారు దేవునికి ఇష్టం. ఎలా ఆధారపడాలో తెలుసా? ఎలా ఆధారపడాలో తెలుసా? లేఖనంలో దావీదు చెప్పిన ఒక మాట మీకు చూపిస్తాను నేను. 131వ కీర్తన 2వ వచనాన్ని చదవండి. 131వ కీర్తన. నా ప్రాణమును నేను నిమ్మలపరుచుకున్నాను, సముదాయించుకొని ఉన్నాను. పాలు, అమ్మ పాలు తాగే పిల్ల తల్లి దగ్గర ఉన్నట్టు, పాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్టు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎలా అసలు ఈ మాట ఎందుకు రాయబడింది తెలుసా? పిల్లలు 6 నెలల వయసు వచ్చేదాకా మీరు చెప్పాలా, అమ్మ పాలు తప్ప వేరే ఆహారం వాళ్ళకి పడదు. మా అబ్బాయికి పెట్టేద్దాం, ఆవకాయ పచ్చడి కొత్తగా ఉంది, మొన్నే పెట్టాను, లేదా మా ఇంట్లో మంచి దమ్ బిర్యానీ వండాను, లేకపోతే మా ఇంట్లో చక్కని పాయసం చేశానని పెడితే చచ్చిపోతారు పిల్లలు. పిల్లలకు నీళ్లు కూడా పట్టరు. ఎందుకంటే అమ్మ పాల్లోనే నీళ్లు, అమ్మ పాల్లోనే ఆహారం, అమ్మ పాల్లోనే మాంసం, అమ్మ పాల్లోనే క్రొవ్వులు అన్నీ అందులోనే ఉన్నాయి. మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నీ అమ్మ పాల్లోనే ఉంటాయి. 6 నెలల వయసు వచ్చిన తర్వాత ఒక్కొక్క రుచిని కొంచెం కొంచెం అలవాటు చేస్తాం. ఆడ ఆకలోడైతే గబుక్కుని పెడతాం, ఆకలోడు లేకుండా అమ్మ పాలు సరిపోతే 9 నెలల దాకా పెట్టడమే మానేస్తారు. అర్థమవుతుందా? ఒక్కొక్క రుచి కొంచెం కొంచెం కొంచెం. ఏదైనా ఒక రుచి పిల్లలకు పెడితే 4 రోజులు వరుసగా పెట్టాలని డాక్టర్లు చెప్తారు. ఇవాళేమో పరమాన్నం, రేపేమో బిర్యానీ, అలా పెట్టకూడదు. ఇవాళ పెట్టినటువంటి ఆ ద్రాక్ష పండు, యాపిల్ పండు అదే 4 రోజులు పెట్టి ఆడు పొట్టకు పడుతుందో లేదో చూసుకొని, ఓకే ఇది పడుతుంది టిక్కెట్టుకో, పడకపోతే ఆపేయి, ఇంకోటి పెట్టాలి. అలా ఆడు పొట్టకు అలవాటు అయ్యే వరకు. మరి అప్పుడు దాకా ఆడికి ఏంటి ఇవన్నీ? ఏంటి? పాలే. ఆ పాలు తాగేవాడు ఎవరన్నా కొత్తగా బిడ్డలక నమ్మ అడిగింది అనుకోండి, ఎన్నిసార్లు ఇవ్వాలండి పాలు, ఎంతెంత ఇవ్వాలండి పాలు, లెక్కలు ఏమైనా ఉన్నాయా? ఆడు ఎన్నిసార్లు తాగితే అన్నిసార్లు ఇవ్వాలా? కొందరు ఆకలి పావు గంటకోసారి తాగుతారు, కొందరు 2 గంటలకోసారి తాగుతారు, కొందరు గంటకోసారి తాగుతారు. మాటికి ఎవడిస్తాడు వీడికి అంటే కుదరదు. వాడికి నువ్వే ప్రాణం. ఇంకా అమ్మ మీదే ఆధారపడతాడాడు. అమ్మ పాలిస్తేనే అమ్మకి క్షేమం. పాలు ఇవ్వడానికి ఇష్టపడక చిన్నప్పుడే పాలు మానించేసి ఆ తర్వాత వయసు వచ్చిన తర్వాత క్యాన్సర్లకు గురైపోతున్న తల్లులు చాలామంది ఉన్నారు. ఇవ్వాల్సినంత కాలం బిడ్డలకు పాలిస్తే ఆ తల్లి ఆరోగ్యంగా ఉంటుంది.
అందం పాడైపోద్దని పాలు ఇవ్వడం మానేసి డబ్బా పాలకు అలవాటు చేసే తల్లులు చాలామంది ఉన్నారు. ఈ పిల్లాడు అమ్మ పాలు తప్ప వేరే దిక్కు లేనప్పుడు ఎలా అమ్మ మీదే ఆధారపడతాడో ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? యేసయ్య మీదే ఆధారపడాలి. వేరే దారి లేదయ్యా నాకు. ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఏ మనుషుడు లేడు ఆదరించడానికి, ఎవరునూ లేరు కాపాడడానికి, ఎవరు లేరు కన్నీరు తొడవడానికి, ఎవరు లేరు సహాయము చేయడానికి, ఎవరు లేరయ్యా ధైర్యం చెప్పడానికి. ఓఫీర్ గారు రాసిన పాట ఉంది, ఎవరునూ లేరు నన్ను గావగను. ఆ పాట పెట్టుకుంటే నా కన్నులు కన్నీరు కారిపోతూ ఉంటుంది. అవునయ్యా నాకు ఎవ్వరు లేరు లోకంలో. కష్టం వచ్చినా నువ్వే, సంతోషం వచ్చినా నువ్వే, ధైర్యం వచ్చినా నువ్వే, ఆనందం వచ్చినా నువ్వే. నీతోనే చెప్పుకోవాలా, నీతోనే. చిన్నపిల్లలు ఆడు ఊకొట్టడం వచ్చాక ఊరందరితో ఊకొట్టండాడు. ఎవరిని చూస్తూ ఊకొడతాడు? వాళ్ళ అమ్మని చూస్తేనే. ఆడి కేకలు, ఆడు ఊసులు, ఆడు పెడబొబ్బలన్నీ. వాళ్ళమ్మకు కూడా కోడ్ లాంగ్వేజ్ అర్థమైపోయినట్టు ఆడు అంటే అంటుంది ఆవిడ కూడా. ఆ ఊళ్ళోనూ వాళ్ళలోనూ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. మీరు అర్థం అవుతుందా? ఈరోజు దేవునితో నీ బంధం ఎలా ఉంది? ఎప్పుడూ కూడా మనం దేవునికి దూరంగా ఉన్నామేమో అనుకున్నామంటే అంత పనికి మాత్రం ఇంకోటి ఉండదండి. నువ్వు దేవుని దగ్గరగా ఉండాలి. నీకున్న చిన్న జీవితంలో, నీకున్న చిన్న టైంలో కొంచెం దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవునితో మాట్లాడడానికి, దేవునితో స్నేహం చేయడానికి, నీ మనసును దేవునితో పంచుకోవడానికి ఒక్క మొక్క ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరయ్యా అనుకో. అంతకంటే పెద్ద ప్రార్థన ఏముందండి? ఓ కేకలేసేసి నేల గుద్దేసి దొర్లేసేయాల్సిన ప్రార్థనలు ఏమి లేవండి. ఊరందరి కోసం ప్రార్థన చేసి దేవునితో నీకు బంధం లేకపోతే ఉపయోగం ఏంటండి? చెప్పాలి, ప్రభువా నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా. కష్టమైనా సంతోషమైనా నీతోనే కదా ప్రభువా, నన్ను వదిలిపెట్టొద్దయ్యా. దేవునికి స్తోత్రం. కాని వాడనయ్యా చుక్కాని నీవే, వేషధారినయ్యా నా దారి నీవే. నాకు చాలా ఇష్టం ఈ మాటలు. కాని వాడనయ్యా చుక్కాని నీవే, వేషధారినయ్యా నా దారి నీవే. నేను నిన్ను విడువను సిలువధరా, నేను నిన్ను విలువను సిలువధర కలుషహర సిలువనాద. నేను నిన్ను విడువను సిలువనాద, నేను నిన్ను విడువను. అవునా? ఏం చెప్పాలి ప్రభువా, నేను వదలనయ్యా. యాకోబుకి ఏమర్థమైందో? అన్నీ ఉన్నా ఆధారపడిపోయాడండి. అప్పుడు దాకా నా ఇష్టం అనుకున్నాడండి పాపం. నా కోసం ఆస్తి, నా పిల్లల కోసం ఆస్తి, మేం బాగుపడొద్దా అన్నాడు. ఎప్పుడైతే తనకు అర్థమైందో ప్రభువా నన్ను దీవిస్తేనే కానీ నిన్ను వదలనయ్యా అన్నాడు. అలా ఎవరు దేవుని మీద ఆధారపడతారో వారి ఇష్టలు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆధారపడుతున్నావా? దేవుని ముఖం చూడకుండా ఎన్ని రోజులు అయిపోతుంది? దేవునితో మాట్లాడుకుని ఎన్ని రోజులు అయిపోతుంది? చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి టూకీగా చెప్పేస్తున్నాను. మొదట దేవుని మీద ఆధారపడేవారు కావాలి. దేవునికి స్తోత్రం కలిగినగా ఆధారపడేవారు. రెండవది దేవుని ఆరాధించేవారు. ఇష్టలుగా ఉండేవాళ్ళు ఏం చేస్తారు? దేవుని ఆరాధించేవాళ్ళు. ఆరాధించడం అంటే అర్థం ఏంటి తెలుసా? గుడికి వచ్చామండి సందాయిచ్చి, అది కాదు ఆరాధించడం అంటే. దేవుడే నీకు అన్నిటిలో గొప్ప అని ఫీల్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. మరియమ్మ యేసు పాదాల దగ్గర అత్తరు పోసేసిందంటే తన అత్తరు కంటే తన డబ్బుల కంటే యేసు గొప్ప అనుకుంది. పాపాత్ములైన స్త్రీ తల పట్టుకొచ్చి యేసు పాదాల దగ్గర పెట్టేసిందంటే నా తల కంటే గౌరవం కంటే యేసు గొప్ప అనుకుంది. మరియమ్మ తన కన్యాత్వాన్ని లోకంలో నింద భరించడానికి కూడా ఇష్టపడిపోయి తన గర్భాన్ని యేసయ్య కోసం ఇచ్చేసిందంటే ప్రభువా నా పరువు కంటే నా గౌరవం కంటే నువ్వే గొప్ప అనుకుంది. ఆరాధన అంటే దేవుడే గొప్ప అని ఫీల్ అవ్వడం. ఇప్పుడు మన దేవుడు ఎలా ఉన్నాడు? కరివేపాకులాగా ఉన్నాడు. ఎలాగా? అవునండి అయ్యగారు, కరివేపాకులాగా మంచి వాసన వస్తాడు. అవునా? కరివేపాకు ఏంటి? అది లేకపోతే తాలింపు లేదు. తాలింపు వేసాక ఏం చేస్తారు? దాన్ని తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు. మరి తాలింపు కోసం పక్కింటికి పోతావు, కూర్చొని కరివేపాకు ఎవరా అంటావు. వాళ్ళు ఏమో సిరాకు పడతారు, కొనుక్కోలేరా, మా మొక్క నిరుసుకుపోతున్నారు అంటారు. ఆ సిరాకు కూడా భరించి పట్టుకొని తాలింపులు వేస్తావు. అది లేకపోతే వాసన రాదు అంటావు. మరి తినేటప్పుడు పక్కన పెట్టేస్తావు. ఎంతమంది కరివేపాకులు తింటారు అన్నంలో? నువ్వు మంచిదాని అమ్మ, దేవుని స్తోత్రం.
కరివేపాకులా పక్కన పెట్టేస్తావు. దేవుడు అవసరానికి వాడేసుకొని అవసరం తీరాక దేవుడిని పక్కన పెట్టేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఆరాధికులు గారండి. చప్పట్లు కొట్టే, నేలను దొక్కే, గుళ్ళో మొత్తం కలదొక్కేసే, ఇష్టానుసారంగా కేకలేసే, భాషలు మాట్లాడే, అది ఆరాధన కాదండి. అన్ని సమయాలలోనూ నా దేవుడు నా గొప్ప అని ఫీల్ అయ్యేవారు. అల్లుడా దేవుడా? ఎవరు గొప్ప? అల్లుడు వచ్చాడని గుడి మానేసి వాళ్ళు ఆరాధకులు ఎలా అవుతారండి? మీరు చెప్పండి. ఫంక్షనా దేవుడా? దేవుడే. డబ్బులా దేవుడా? దేవుడే. ఇప్పుడు వెళ్ళకపోతే డాక్టర్ రాడు, డాక్టర్ వచ్చేస్తాడు. ఇప్పుడు వెళ్ళకపోతే ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఆరాధన మానేసి డాక్టర్ దగ్గరికి వెళ్తావా, దేవుడి దగ్గరికి వెళ్తావా? అప్పుడు చెప్పాలా. ఆరాధన మానేసి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఆరాధకుడు ఎలా అవుతావు? నీకు డాక్టర్ దేవుడు అయిపోయాడు. కాబట్టి జబ్బు ఇంకో 4 రోజులు బాగుంటుంది. డాక్టర్ అంటాడు, ఈ టెస్ట్ చేయించమ్మా, వచ్చే వారం మళ్ళారా, ఇంకో ఆదివారం ఎగ్గొట్టు, ఈసారి ఇంకో టెస్ట్ చేయొద్దు కానీ మొత్తం నాకేసిపోద్ది కానీ అని చెప్తాడు. దేవా, నీ సన్నిధి కంటే నాకు ఎక్కువ విలువైంది ఏదీ లేదయ్యా. ఈ రోజు కాకపోతే రేపు వెళ్తాను, ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ ఆసుపత్రిలో ఉండు, వెళ్ళగానే రిపోర్ట్లు మారిపోతాయి. అక్కడ దేవుని స్తోత్రం. నువ్వు డాక్టరే గొప్ప అనుకొని దేవుణ్ణి వదిలేసిపోయావు కాబట్టి ఆ డాక్టరే నీ జీవితంలో ఏలుబడి చేస్తాడు. హల్లెలూయా. నేను మీ ముందు సాక్ష్యంగా ఉన్నానండి. అబద్ధపు మాటలు, దొంగ మాటలు కావు. డాక్టర్లు అయిపోయింది అన్న సందర్భాలు కూడా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ప్రభువా నువ్వే నాకు దేవుడు, వాళ్ళకి మాట ఇచ్చానయ్యా, అక్కడ వెళ్ళి వాక్యం చెప్పాలి, నేను ఈరోజు మానేసి ఆసుపత్రికి వెళ్తే ఎలాగా అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. తీరా వెళ్తే ఇంత ఉన్నది ఏమైంది పాస్టర్ గారు అంటున్నారు డాక్టర్లు. ఏమైంది ఏమో నాకు తెలీదు, నాకు దేవుడే గొప్ప. దేవునికి స్తోత్రం కలిగినగాక. నా దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నేను నీ వెతుకద్దును అన్నాడు దావీదు. ఎప్పుడు? అందరూ చెప్పాలి. ఎప్పుడు ఎతకాలి దేవుణ్ణి? అది ఆరాధన. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి కన్నీళ్లతో చేసే ప్రార్థనే ఆరాధన. ఇప్పుడు ఎంతమంది ఆరాధకులు ఉన్నారండి? వ్యక్తిగతంగా దేవుని ఆరాధించేవాడు ఎప్పుడు దేవుని సేవించాలా, ఎప్పుడు దేవుని మొహాన్ని చూడాలా. పిల్లలు చెప్తాను, రే ఉదయాన్నే లేవాలరా, లేవగానే బ్రష్ చేసుకోవాలరా, బైబిల్ చదవాలరా, ప్రార్థన చేసుకోవాలరా, అప్పుడే బయటికి. దేవుని పాదాల చెంత సమయాన్ని గడపకుండా గడిపేసే బ్రతుకులు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పండి, వాడు ఆరాధకుడు ఎలా అవుతాడు? మరి ఆరాధకుడు కానప్పుడు దేవుడాన్ని నువ్వు చాలా ఇష్టం రా బాబుని ఎలా అంటాడు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా ఇష్టం? దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుడు వీడు నాకు ఇష్టం అని చెప్తాడండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. ప్రాణం పోతున్నా దానియేలు ప్రార్థన మానలేదండి. అవునా? 4 రోజులు ఎవరి దగ్గర? రాజు దగ్గర తప్ప ఏ దేవుడి దగ్గర ప్రార్థన చేసినా సింహాల గుహలో వేసేస్తారని శాసనం చేయబడితే దానియేలు 6:10 రాయబడింది, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు ఎరిగియుండియు. వచ్చేస్తుందిరా బాబు నాశనం అని చెప్పినా కూడా అనుదినము యథాప్రకారము మేడ మీదకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరచి ముమ్మారు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. రిజల్ట్ ఏంటంటే దానియేలు పట్టుకెళ్ళి సింహాల గుహలో వేసేశారు. రాజుకు కూడా నిద్ర పట్టలేదు పాపం. తెల్లవారుజామున వెళ్ళిపోయాడు, దానియేలు సింహాలు తినేసాయా ఉన్నాయా అని. తెల్లవారుజామునే లేవని రాజు లేచి ఆ సింహాల గుహ దగ్గరకు వచ్చి అంటాడు, జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, అనుదినము నీవు సేవిస్తున్న నీ దేవుడిని రక్షింపగలిగేనా అని అడిగాడు. రాజుకు అర్థమైంది ఏంటి? దానియేలు అనుదినము దేవుణ్ణి సేవిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాల. రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను గనుక ఆయన తన దూతను పంపి సింహాల నోళ్ళు ముయ్యించాడు అని దానియేలు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మన మీద కుక్కలు పంపిస్తాడు, ఎవరిలే ఎలకల్లో పంపిస్తాడు. ఎలక కరిసేసిందండి, కుక్క కరిసేసిందండి, పిల్లి రెక్కేసిందండి. ఆయనేమో సింహాల నుంచి కాపాడాడు, మీ ఇంట్లో పిల్లులతో కరిపించేస్తున్నాను నిన్ను. మా గేదెలను తొక్కేసిందండి. గేదెని తొక్కేయాలి, గేదె నువ్వే తొక్కేయాలి. కానీ అర్థం చేసుకో, రివర్స్ ఎందుకు అవుతున్నాయి? నా బండి నా మీదే పడేసుకున్నాను అయ్య గారు, బొట్టనలు విరిగిపోయింది అన్నాడు. నీ బండి నీ మీద ఎందుకు పడేసుకున్నావు? ఆదివారం పూట షికారులు కొడుతున్నావు బండి మీద, అందుకే నీ బండి నీ మీద పడిపోయింది. ఏ బండి ఉందనుకోండి బండి మీద ఆదివారం ఎగ్గొట్టి షికారులు కొడతావో ఆ బండి నీ మీద పడిపోదు, నో డౌట్. ఏంటి పాస్టర్ గారు సపిస్తున్నారు అన్నారు కనుక, మీరు దేవునికి ఇష్టంగా ఉండాలని బండిని మీద పడేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక. మీరు చెప్పండి, ఇప్పుడు దేవునికి దూరంగా ఉండి ఏం సంపాదించేస్తారండి?
ఆదివారమే పనులు పెట్టుకుంటారు, ఆదివారమే బిజినెస్ ఉంటుంది. ఏం సంపాదిస్తావు దేవుని దూరంగా ఉండి? నాకు అర్థం కాదు. సంపాదించిందంతా ఎంత ఎంత సంపాదిస్తావు? ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు? అర్థమవుతుందా? దానియేలు దేవునికి ప్రియుడుగా ఉన్నాడు గనక, దానియేలు నువ్వు బహుప్రియుడవు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. అందుకే నువ్వు మోకరించగానే పంపేశానయ్యా దూతని, నువ్వు మోకరించగానే సమాధానం ఇచ్చి పంపేస్తానంటాడు. అసలు నువ్వు మోకరించి అడక్క ఉనిపే జవాబుతో సిద్ధంగా పక్కన ఉంటాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. బా, ఎంత ఇష్టమైపోయాడండి దానియేలు. మన ఆరాధన అంటే గుళ్ళోకి వచ్చాం, చేతులు ఎత్తాం, స్తోత్రం చెప్పాం, పాటలు పాడాం, తర్వాత బయటకు పోయాం. అది కాదండి ఆరాధన అంటే దేవుడు నీకు అందరికంటే ఘనుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. 96 కీర్తన ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత మహిమోన్నతుడో, ఎంత పరిశుద్ధుడో. ఒక్క మాట మాత్రం చూసేద్దాం. 96 కీర్తన 4వ వచనం చదవండి. ఆరాధనలో అత్యున్నతమైన మెట్టేమిటి? 7వ వచనం చూద్దాం. అక్కడ మొదటి నుంచి చాలా విషయాలు ఉన్నాయి, మన సమయం లేదు కనుక. యెహోవాకు చెల్లించండి, యెహోవాకు చెల్లించండి. ఎంత గొప్ప మాటలు ఉన్నాయి తెలుసా అక్కడ. ఆయన మీద నుంచి చూస్తే ఆ మాటల్లో 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం అన్నీ చూసి 8వ వచనంలో అంటాడు, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి, నైవేద్యము తీసుకొని ఆవరణంలోనికి రండి. దేవునికి స్తోత్రం. ఆరాధనలో ఆఖరి మెట్టు నైవేద్యము తీసుకొని రావడం. ఏం తీసుకొని రావడం? నైవేద్యం అంటే తెలుసా? మాట్లాడరేమండి? నైవేద్యం అంటే తెలుసా, తెలీదా? ఉపారం అంటే తెలుసా? పోనీ ఏంటది? దేవుడు భోజనం అండి. ఉపారం అంటే దేవుడికి పెట్టే భోజనాన్ని ఉపాహారం అంటారు. నైవేద్యం అని అసలు భాషలో మాట్లాడతారు. పల్లెటూరు భాష, అసలైన లేఖన భాష నైవేద్యం. దేవునికి పెట్టే తిండి. మాటలన్నీ మా ఇంట, మాపుడు ఈ భోజనం మీ ఇంట అన్నాడు భక్తుడు ఎలాగవుతాడండి? దేవునికి ఎంత ఆహారం పెడతావు నువ్వు? పెట్టు. ఏం పెడతావు? పెట్టు. ఏం పెడతావు? పెట్టు. ఏమిష్టం అది పెట్టు. ఎంత పెడతావు అన్నది కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందా? భక్తి కలుగు కూడు పట్టెడైన చాలు. ఏమిష్టం దేవునికి? ఏమిష్టం? ఆయన చిత్తము చేయటం ఇష్టం. నువ్వు ఆయనకి ఇష్టంగా బ్రతకడమే ఆయనకు ఆహారం. అర్థమవుతుందా? ఆత్మల రక్షణ కోసం నువ్వేం చేస్తావో అది నైవేద్యం. నైవేద్యం ఆ రోజుల్లో చాలా ఉండేవి, చాలా రకాల నైవేద్యాలు ఉండేవి. అవన్నీ చెప్పడానికి వల్లపడదు. ఇప్పుడు ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. అవన్నీ మందిరములో సేవ చేసే సేవకులు ఆ సేవ నిరంతరము జరగడానికి వాళ్ళకు ఆహారంగా ఉండేవి. అంతేకాదు అనాథలు, పేదలు, దిక్కులేని వాళ్ళు, విధవరాండ్రు ఆదరించబడ్డానికి అది నిధిగా ఉండేది. ఈరోజు ఆరాధికులు చేసే వాటిల్లో క్రమబద్ధమైన భక్తి జీవితం ఒకటి అయితే, వేకునే లేవడం, దేవుని స్తుతించడం, అందరికంటే దేవుడే గొప్పవాడని తగ్గించుకోవడం రెండోదైతే, ఆ రెండూ ఉన్న చోట మూడోది ఏముండాలా? నా దేవుని పనికి నేను సహకారినవ్వాలి. ఈ క్రిస్టమస్ సీజన్ వచ్చింది. క్రిస్టమస్ అంటేనే ఇవ్వడం. నేను చాలాసార్లు చెప్తాను. పేదలను, దిక్కులేని వాళ్ళను, అనాథలను, సేవకులను, పరిచర్లను జ్ఞాపకం చేసుకొని నేను ఏదైనా ఒకటి చేయాలి అని సిద్ధపాటుకు రావడమే నిజమైన ఆరాధన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనం చేస్తున్న ఆరాధన విలువెంత? మనం చేస్తున్న ఆరాధన విలువెంత? దేవుని పనికి మనం ఇస్తున్న సహకారం ఎంత? ఎలాంటి ఆలోచన చేయాలి? ఇలా ఎవరైతే నిజమైన ఆరాధికులుగా ఉంటారో దేవుడు వారిని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆధారపడేవారు. రెండోది ఏంటండి? ఆరాధికులుగా ఉండేవారు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. మూడవది ఆశపడేవారు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏంటి చెప్పండి? ఏం ఆశ? ఏం ఆశ? మనము దేవుని మీద ఎంత ఆశపడతామో దేవుడు మన మీద అంతే ఆశపడతాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది అవినాభావ సంబంధం, రెసిప్రొకేటింగ్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఎంత ఆశపడతావో ఆయన అంతే ఆశపడతాడు.
నీకు దేవుని మీద ఆశ ఎంత తక్కువ ఉంటుందో ఆయన అలాగే ఆలోచిస్తాడు. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినని ఎడల నీకు ఎంత మేలు. నువ్వు వింటే నేను ఉద్ధరిద్దాం అనుకున్నాను, నువ్వు వినలేదు, మొండికి తిరిగిపోయావు. నేనేం చేయను, నేనేం చేయలేకపోతున్నాను. నా న్యాయ సూత్రాల ప్రకారం నా వైపు వచ్చిన వారిని నేను ఆదరించే దేవుడను. ఆయన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. న్యాయాధిపతి అది దాటి ఏది చేయడు. దేవునికి స్తోత్రం కలగగా. హల్లెలూయా. నువ్వు రోజు బడికి వెళ్తే మేషారు పోని నీకు అటెండెన్స్ 4 రోజులు మానేసినా వేస్తాడు. సంవత్సరం అంతా ఇంట్లో కూర్చొని మేషారు నాకు అన్నీ ఆబ్సెంట్లు వేసేసాడంటే ఎలాగా? ఎరా రాజు. దేవునికి స్తోత్రం కలండి గాక. హల్లెలూయా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అర్థమవుతుందా? హెల్మెట్ నెత్తికి పెట్టుకోకపోతే బండిలోనే పట్టుకొని వెళ్తామంటే పోలీసు వాళ్ళు చూడండి గబుక్కుని పెట్టుకుంటాం. అప్పటికప్పుడు పెట్టుకోవడం చూసినాడు ఏమండి, ఎందుకంటే ఆడ దగ్గర 100 హెల్మెట్ అని. పోలీసు వాడు హెల్మెట్ లేదంటే కొత్తదండి, మొన్నే కొన్నానండి, ఇంట్లో పెట్టానండి అంటే ఎలాగా? మీరు చెప్పండి. మొన్నేనండి, కొత్తదండి, మామూలుది కూడా కాదండి, ఐఎస్ఐ బ్రాండ్ ఉన్నదండి, 4000 పెట్టుకున్నానండి, ఇంట్లో పెట్టానండి, బయటకు వస్తే పాడైపోద్దని, బయటకు వస్తే దుమ్మొట్టు పాడైపోద్దని ఇంట్లో పెట్టండి హెల్మెట్ కొని. అప్పుడు నిన్ను చూసి ఫైన్ వేయాలా వేయకూడదా? ఎందుకు? కొన్ని రూల్స్ ఉన్నాయి. దేవుడు కూడా అంతే. దేవుడు తెలియదా నాకు ఎన్ని బాధలు ఉన్నాయో, దేవుడు తెలియదా నాకు ఎంత కష్టం ఉందో, నేను రాకపోతే పాస్టర్ గారు అంటే దేవుడు ఏమైనా కొట్టేస్తాడా, నన్ను కొట్టేస్తాడు, నీకు తెలియదా కథ? ఆయన కొన్ని రూల్స్ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆ రూల్స్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్పేస్తాను బయటికి. అరే నీ బాధలు దేవుడు తెలుసు. బాధలో ఉన్నా కూడా నువ్వు ఆయన దగ్గరకు వచ్చావంటే ఎంత ఇష్టం అయిపోతావు. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురై నేను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, ఎప్పుడుంటావు అంట? నీ మాట సాలు, నీ సూపు సాలు, నీ తోడు సాలు, నీరు సాలను. ఎప్పుడు? ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనా, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠూరమైన నీ దగ్గరే ఉంటానని పాట పాడతావా? పాట ఎలా ఉంది? జంగాలలో ఉంటారంట, వీళ్ళు ఊరంతా అడుక్కొని వచ్చి ముసలోళ్ళు ఆ సలుగు ఉరికిపోతా ఉంటే, ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా, మర్యాదగా లేదురా ఇది, మనంతా తల దిక్కుపోతున్నాం, ముసలోళ్ళు ఏమైపోతారు, నువ్వు కమ్మలొట్టురా, నువ్వు కర్రలొట్టురా, నేను రాట్లొట్టుకొస్తాను, నువ్వు ఇటుకలొట్టురా, ఒక గుడిసేసి తల గుడిసెలో పడి ఉంటారా అని రాత్రులు కబుర్లు ఆడుకుంటారంట. ఈ ముసలోడు పాపం, అయ్యో మా పిల్లలందరూ భలే ఆలోచిస్తున్నారు, నా కోసం గుడిసేస్తారని చూస్తారంట. వీళ్ళు పొద్దున్నే లేచి ఎవరు సంచాడు తగిలించుకొని పోతారు. మళ్ళా ముసలోళ్ళు సలే. అర్థమవుతుందా? మాటలు చెప్పి చేయకుండా తిరిగేవాళ్ళు జంగాలోళ్ళు అంటారండి. ఇప్పుడు మనందరూ ఆరాధికులవా జంగాలోళ్ళవా? నేను జంగాలోని కాదండి, మీ సంగతి నాకు తెలియదు. దేవుని స్తోత్రం కలిగిన కాక. అర్థమవుతుందా? నువ్వు దేవునికి ఇచ్చిన మాట కట్టుబడి బ్రతకపోతే దేవుని మీద నీకు ఎంత ఆశ ఉంది, ఎంత ఆశ ఉంది? ఆ ఆశను ఎక్కడ చూపించాలా? నీ క్రియలలో చూపించాలి. దేవా నువ్వంటే నాకు ఆశ ప్రభువా, నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా. కావలేవాడు ఉదయం కోసం కనిపెట్టుకుంటే ఎక్కువగా నా ప్రాణం యెహోవా కోసం కనిపెడుతుంది. 130 కీర్తన అంతా చదువుకోండి. రాత్రి నైట్ డ్యూటీ చేసేవాడు దేనికోసం కనిపెడతాడండి? ఎప్పుడు తెల్లారిపోద్దా అని చూస్తాడు. ఎందుకు? ఈ రాత్రి సింగిల్గా ఒకడు సిరుగుగొట్ల మీద తిరగలేక. అర్థమవుతుంది? దోమలు గుట్టేస్తూ ఉంటాయి, నక్కలు అరిచేస్తూ ఉంటాయి, అది ఏదో పాము కాలు కింద బాకిరేస్తూ ఉంటుంది. పడుకుంటేనేమో ఓనర్ చూస్తాడు, సీసీ కెమెరాలో అడిగేసారు ఈ మధ్యలో ఎక్కడ పడితే అక్కడే. నైట్ డ్యూటీ చేసాడు ఎంత బాధ అండి. మన నేవల్ బేస్లో బంగారు పనుల దగ్గర ఒక్కడే ఉంటాడు ఆ చిన్న సెట్లో పోలీసుడు. ఆ రాత్రి ఎవడో చెత్తుకుపోయినాడికి ఏం దిక్కు మొక్కు లేదు, పాపం అలా ఉంటాడు. అర్థమవుతుందా? ఆడేం చూస్తాడు? ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తాడు. ఇంకా దేనికోసం చూస్తాడు? ఎప్పుడు ఫస్ట్ వస్తుందా అని చూస్తాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. రాత్రులంతా కష్టపడి మేలుకు ఉండేది, తెల్లారి ఏదో డ్యూటీ అయిపోయింది అనిపించుకొని ఫస్ట్ తారీఖు జీతం కోసం
వాడు ఆశ అదే కదా. వ్యవసాయం చేసేవాడు దేనికోసం చూస్తాడు? ఎప్పుడు పంట చేతికి వస్తుందా అని. గేదెలు పెంచేవాళ్ళు దేనికోసం చూస్తారు? ఎప్పుడు పేడేస్తుందా అని. దేనికోసం చూస్తారండి? ఇది ఎప్పుడు పాలిచ్చేది అవుతుందా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలు పెంచేవాళ్ళు దేనికోసం చూస్తారు? ఇది ఎప్పుడు పెద్దోడై మా కష్టాలు చూస్తాడా అనుకుంటున్నాం. అలా అనుకోకండి ఎవరనే. ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ పెద్ద కష్టాలు చూస్తారని అనుకోకండి. వీళ్ళు కష్టపెట్టకుండా ఉంటే చాలు బాబు అనుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కాలం పిల్లలు ఏరా అనిల్ అర్థమవుతుందా ఏం చెప్తున్నావా? మిస్టర్ గులియన్ బెర్రీ, నీకోసం ఇన్ని తిప్పలు పడి ఆసుపత్రిలో తిరిగింది పెద్ద అమ్మనాలను ఏడిపిస్తామని కాదు, వాళ్ళు ఎప్పుడు ఏడవకుండా చూసుకోవడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను సంతోషంగా చెప్పగలను, మా అమ్మ నాన్నల కష్టాలు చూస్తూ పెరిగానేమో. సేవలోకి వెళ్ళినప్పుడు సగం చచ్చిపోయాను నేను, వీళ్ళకి ఏం చేయకుండా పోతున్నానే అని. తిరిగి సేవలోంచి మళ్ళీ ఈ ప్రాంతాలకు వచ్చాక మా అమ్మ నాన్నల మహారాజుల్లా చూశానండి. వాళ్ళ ఒంటి మీద బట్ట ఎప్పుడు నలగకుండా, వాళ్ళకి కావాల్సిన తిండి పెట్టి, వాళ్ళకి సెపరేట్ మంచాలు, సెపరేట్ బీరువాలు, నెలకో చీర కొనేవాడిని మా అమ్మకి. ఎందుకు బాబు అంటే, కట్టుకోవాలి నువ్వు. అప్పుడప్పుడు నేనే బలవంతంగా బీరువా తీసి ఆ పాత చీరలన్నీ తీసి ఎవరికైనా ఇచ్చేమనేవాడిని. ఉండి పెద్దోడంటే అయ్యేందుకు కొత్తవి కట్టుకోను. మా అమ్మ చచ్చిపోయేటికి 35 కొత్త చీరలు ఉన్నాయి బీరువాలో. వాళ్ళ కష్టాన్ని చూశాను, శ్రమను చూశాను, కన్నీళ్ళు చూశాను, నలిగిపోవడం చూశాను, ఆకలి దప్పుకులు చూశాను. మా ఇంట్లో నాకు తెల్లన్నం పెట్టి వాళ్ళు గంటన్నం తినేవారు చిన్నప్పుడు. ఆ గంటన్నం తినలేకపోతే నాకు ఒక్కడికి ఆ గంటన్నంలో ఇన్ని బియ్యం గుడ్డలో మూట కట్టి అందులో పెట్టేది మా అమ్మ. ఉడికాక ఆ మూట ఇప్పితే ఇంత అన్నం అయ్యేది. ఆ అన్నం నాకు పెట్టేది. కరువు చూశాను నేను. ఈ ఫారం పెండలం దుంపలు తవ్వుకొచ్చి ముక్కలు కొట్టి ఎండబెట్టి ఆ ముక్కలు పిండి దంచి రొట్టెలు చేసి సాగుతూ ఉండేయండి. భయంకర కరువు చూశాను నేను. గడ్డపాలెం కింద ఎర్రదుంపలు పట్టుకొచ్చి ఉడకబెట్టుకొని తిని నీళ్లు తాగేసి ఉండేవారు. కరువు చూశాను. ఆ కరువులో కూడా ఎప్పుడు నాకు అన్నం తక్కువ చేయలేదండి. మా నాన్నకి అన్నం పెడితే నాకు కొంచెం తగ్గించి పెద్దోడు కొంచెం కూడా మా నాన్న. ఇది చూస్తూ పెరిగిన నేను మా అమ్మ నాన్నకి ఏది కొదువై ఉండకూడదు. మహారాజుల్లా బ్రతికేలా చేశానండి. నేను ధైర్యంగా చెప్పగలను. అందుకే పిల్లలు గట్టిగా చెప్తాను, మీ వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ కళ్ళంట నీళ్లు పెట్టారా మీకు దరిద్రం అంటుకుంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? తల్లిలాగా యేసయ్యను ప్రేమించడం నీకు వస్తే, తండ్రిలాగా యేసయ్యను ప్రేమించడం వస్తే, లేఖనం చెప్తుంది తన తల్లిని తండ్రిని సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బహుశా అమ్మనాళ్ళ మీద ప్రేమేనేమో చచ్చిపోవాల్సిందని బ్రతికించింది. తల్లిదండ్రులు దూషించేవాడు, శపించేవాడు మధ్యలో చచ్చిపోతాడండి. వాడు శాపం ఆడే కొని తెచ్చుకుంటాడు. అందుకే పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. పిల్లలంటే వీలే కాదు, మీరు కూడా మీకు అమ్మనాన్నలు ఉంటే వాళ్ళని ప్రేమించండి. మీ వల్ల వాళ్ళు దుఃఖపడకూడదు, ఏడవకూడదు. ఏం పెట్టావు నాకు అని అడగకూడదు. ఏం పెట్టలేరు, నేను కండమే గొప్పది. ఆరాధన అంటే ఇష్టానుసారంగా బ్రతికేయడం కాదండి, ఆశ తీర్చాలి. దేవునికి స్తోత్రం. అయ్యా నీ ఆశ ఏంటో చెప్పు ప్రభువా, నీ ఎలా ఉంటే నీ ఆశ తీరుతో చెప్పు ప్రభువా. నేను బ్రతుకుతానయ్యా, అలా నేను బ్రతుకుతానయ్యా. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరు నిర్వేమ అన్నాడు. చెదపురుగులండి ఈ లోకంలో పిల్లలు. అమ్మనాళ్ళ మీద దయ లేదు, జాలి లేదు. వాళ్ళు ఇష్టానుసారం బ్రతుకుతున్నారు. చిన్నప్పుడే తాగుతున్నారు, తందనాలు ఆడుతున్నారు. ఆడపిల్లలు చెప్పక్కర్లేదండి. వాళ్ళకప్పుడే బాయ్ ఫ్రెండ్స్, సెల్ ఫోన్లో మెసేజ్లు. వీళ్ళేమో మా పిల్లలు చదివేద్దరు సెల్ ఫోన్లు ఇస్తూ ఉంటే వీళ్ళు ఏం చూస్తున్నారో ఎవరికి మెసేజ్లు పెడతారో మీకు తెలియట్లేదు. నాశనం అయిపోతున్నారండి జనాలు తెలియకుండానే. చిన్నప్పుడే ముక్కు పచ్చలు ఆరడానికి కారణం కూడా పూర్తిగా పోలేదు. ఆడికి ముక్కు పచ్చలు అంటే అర్థం ఏంటి తెలుసా? ముక్కు కారణం కూడా పూర్తిగా పోలేదు, ముక్కు తుడుచుకోవడం కూడా పూర్తిగా రాదు. ఆడికప్పుడే ప్రేమలో, దానికప్పుడే ప్రేమలో. అమ్మనాలు తెలియకుండా రాయబారాలు, వస్తువులు కొండాలు, డబ్బులు పంచుకోవడాలు. ఎంత దరిద్రం అయిపోయింది లోకంలో. ఎన్ని రోజు 2-3 కేసుల దగ్గరికి వస్తాయండి. వినలేకపోతున్నాను, గుండె పగిలిపోతుంది నాకు. అదేంటో అందరూ బాధలు నాకే చెప్తూ ఉంటారు, నాకేదో బాధలు లేనట్టు. వింటూ ఉంటే గుండె పగిలిపోయి తిండి మానేసి నిద్ర లేకుండా ఏడుస్తాడు. అయ్యో ఈ కుటుంబం ఏమైపోద్ది, ఆ పిల్లలు ఏమైపోతారు. నీకు అర్థమైతే మనం యేసయ్యని ఏం చేయకూడదు, ఇప్పుడు ఏడిపించకూడదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన మన కోసం రక్తం కాచింది చాలు, శ్రమ పడింది చాలు. అయ్యా నేను ఏడిపించను అయ్యా, నా కోసం ఏడ్చింది చాలయ్యా, నేను ఆత్మల కోసం ఏడుస్తానయ్యా. నీ ఆశ అదే కదయ్యా. అయ్యా నువ్వంటే నాకు ఆశ అయ్యా, ఆశయ్యా, చిన్ని ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. మార్చి పాడాలా. ఆశయ్యా చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నేనే తీరుస్తానయ్యా. నువ్వు తీర్చను కదా, నేను తీరుస్తాను ప్రభా.
ఎంతకాలం నువ్వు తీర్చమని అడుగుతాను, చెప్పు నువ్వుకేం కావాలి నేను చేస్తాను. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. నేను పిల్లలకు చిన్నప్పటి నుంచి వాళ్ళు అడగకుండా అన్నీ ఇవ్వడం అలవాటు నాకు. ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు కొన్నాక పట్టుకొస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకురా అంటాను కానీ లోపల భలే సంతోషం వచ్చేద్దండి. నాకు అవసరం ఉండవు అవి, కానీ వాళ్ళు ఇస్తూ ఉంటే చిన్న వస్తువు పట్టుకొచ్చినా ఎంత ముచ్చటగా ఉంటుందో. పెన్నులు గిఫ్ట్ ఇస్తూ ఉంటారు నాకు. ఆ పెన్ను ఏమంత గొప్పది మీరు చెప్పండి చూద్దాం. అదొక 5 కోట్లు 6 కోట్లు ఉంటుందా? అది జాగ్రత్తగా దాచుకుంటానండి నేను. పుస్తకం ఇస్తారండి, జాగ్రత్త. అరే నా పిల్లలకు నాకు తిరిగి ఇవ్వాలనే మనసు వచ్చింది. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. మొన్న ఒక టీషర్ట్ కొనుక్కొచ్చాడు. అది పెద్ద ఖరీదైంది కాదు అసలు, వాస్తవం అలాంటి వేసుకొని కూడా చాలా భద్రంగా తీసుకున్నాను. అది చాలా బాగుందిరా నువ్వు తెచ్చావు. అది తండ్రి మనసు ఎలా ఉంటుందో తెలుసా, తల్లి మనసు ఎలా ఉంటుందో తెలుసా. పిల్లలు వీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అని గుర్తొస్తే ప్రపంచాన్ని గెలిచినంతగా మారిపోతామండి. వీళ్ళు మనం పట్టించుకోలేదు అనిపించింది అనుకోండి, ఆ లక్షల ఇంట్లోకి ఇవ్వమండి, అవి మనకి ఎందుకు పని చేయవండి. ఇప్పుడు నువ్వు ఎంత కానుకిస్తే మాత్రం ఏమి లాభం, దేవుడు అంటే శ్రద్ధ లేదని తెలిసాక. సేమ్ లాజిక్. ఇప్పుడు ఎవరు ఇష్టలు, దేవుడంటే ఆశ గలవారు. దేవునికి స్తోత్రం. ఎంత ఆశ ఉంది, ఎంత ఆశ ఉంది. కావలవారు ఉదయం కోసం కనిపెట్టు కంటే ఎక్కువగా అయ్యా నా ప్రాణం నీ మీద ఆశపడుతుంది. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడింది కంటే ఎక్కువగా నా ప్రాణం నీ కోసం ఆశపడుతుంది. ఎండిపోయిన దేశంలో, నీళ్ళు లేని దేశంలో నా ప్రాణం నీ కోసం ఆశపడుతుంది. అంత ఆశ నీకు ఉందనుకోండి, దేవుడు అంటాడు నువ్వే నాకు ఇష్టం రా బాబు. దేవునికి స్తోత్రం. నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు ఇష్టం. నువ్వు నాకు ప్రియుడవైనందున ఘనుడవైతివి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, భక్తి అంటే ఏంటి, భక్తులు అంటే ఏంటి, ఎవరికి దేవుడు వారు నాకు ఇష్టలు అంటాడు అంటే, నెంబర్ 1 3 మాటలు చెప్పాను. మొదటిది ఏంటి, ఆధారపడేవారంటే ఇష్టం. 2 ఆరాధించేవారంటే ఇష్టం. 3 ఆశపడేవారంటే ఇష్టం. ఉందా నీ దగ్గర? దేవుడి మీద ఆధారపడుతున్నావా? ఆ బ్యాంకులో డబ్బులు ఉన్నాయిలే, చూసేసుకుందాం. చూసేసుకుంటాం. సిల్లుడిపోయి మొత్తం నా పక్క నుంచి కారిపోతాయి. డబ్బులు కాదు నీకు, దేవుడే నీ ఆధారం, అది చెప్పాలా. ఆరాధిస్తున్నావా, వచ్చామా వెళ్ళామా కాదు, దేవునికి ప్రధాన స్థానం ఇవ్వాలా. ₹1 దేవుడా అని ప్రక్కన పెడితే ₹1 ఉన్నా రాకపోయినా నాకు దేవుడే కావాలని చెప్పే దమ్ము నీకు ఉన్నప్పుడు 4 కోట్లు ఇస్తాడు దేవుడు నీకు. దేవునికి స్తోత్రం కనుక. లేకపోతే ఉన్న కోట్లు కూడా పోగొట్టుకుని సిరిగిపోయిన కోట్లు వేసుకొని తిరగాల. ఎవరంటే ఆశ నీకు? దేవుడేనా? దేవా నీకోసం నా ప్రాణం ఆశపడుతుందయ్యా, ఆశపడిపోతుందయ్యా. నీ మీది ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరం. ఏమైపోయింది? నీ మీద ఆశతో సొమ్మసిల్లిపోయిందండి. దేవా నా దేవుడవు నీవే. నీరు లేని దేశమందు నా ప్రాణం ఎంతో తృష్ణ కొనుచున్నది నాయన. నువ్వు ఎప్పుడు కరుణిస్తావో అని దావీదు అంటాడు. నువ్వు ఎప్పుడు కరుణిస్తావో అని నా కన్నులు చివుకుపోతున్నాయ్యా. నువ్వు ఎప్పుడు కరుణిస్తావో అని ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలాగా ఉన్నానయ్యా. దావీదుకి ఏం లేదండి, అన్నీ ఉన్నవాడు నువ్వు కరుణించకపోతే ఇవన్నీ నాకు ఎందుకయ్యా. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మొక్క చెప్పి ముగిస్తాను నేను. తండ్రికి మన మీద ఎంత ఆశ ఉందో మనకు తండ్రి మీద అంతే ఆశ ఉండాలి. ఒక కొడుకు 16 సంవత్సరాల వయసులో తండ్రిని అడిగాడు, నాన్న 18 సంవత్సరాలు మేజర్ని అవుతాను కదా నేను, నా 18వ పుట్టినరోజుకి ఏం గిఫ్ట్ ఇస్తావు అని. 2 సంవత్సరాల టైం ఉంది కదా నాన్న, అప్పుడే ఎందుకులే అన్నాడు నాన్న. 17వ సంవత్సరం వచ్చేసరికి కొడుకు జబ్బు చేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లారు, తిప్పారు. చివరికి కొడుకు గుండె జబ్బు అని తెలిసిపోయింది. బాగుపడే పరిస్థితి లేదు. కొడుకు తెలియకుండా తండ్రి మేనేజ్ చేస్తున్నాడు. వైద్యం జరిగింది ఆసుపత్రిలో, కొడుకు ఆపరేషన్ అయింది. 18వ పుట్టినరోజు వచ్చేసింది. 18వ పుట్టినరోజుకి వాళ్ళ నాన్న గిఫ్ట్ ఇవ్వాలి కదా, వాళ్ళ నాన్న కోసం చూస్తున్నాడు. నాన్న కనబడలేదు. ఇంట్లోకి వెళ్ళాడు. తన మంచం మీద ఒక ఉత్తరం పెట్టుంది. ఆ ఉత్తరం నాన్న రాసిన ఉత్తరం. కుర్రోడు తీసి చదివాడు. ఏమని తెలుసు అందులో జరిగిన సంగతి చెప్తున్నాను. బాబు 18వ పుట్టినరోజుకి ఏమిస్తావని అడిగావు కదా, నీకు 18వ పుట్టినరోజే లేదురా, 17వ సంవత్సరంలో చచ్చిపోవాలి నువ్వు, నీ గుండె పాడైపోయింది. నీకు 18వ పుట్టినరోజు గిఫ్ట్గా నా గుండెనిచ్చాను. నేను నీకు కనబడకపోవచ్చు కానీ నీ లోపలే ఉంటాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి తన గుండెని తీసి కొడుకు పెట్టేసి తండ్రి చచ్చిపోయాడు.
ఇది కదా దేవుని ప్రేమ. ఏమిచ్చాడు ఆయన నీకు? ఏమిచ్చాడు? తన ప్రాణం ఇచ్చాడు. మరి నువ్వేమిస్తావు? ఆ గుండెని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది మా నాన్న గుండె, మా నాన్న ఆయుష్, మా నాన్న ప్రాణం, నాది కాదు. ఇష్టానుసారం ఉండడానికి వీలు లేదు. ఈరోజు యేసు రక్తము చేత కొనబడి, వాక్యం చేత పెంచబడి, పరిశుద్ధాత్మను చేత పోషించబడుతున్న మనం ఇష్టానుసారంగా బ్రతికితే ఆయనకు ఆరాధన చేసినట్ట, ఆయన మీద ఆశ కలిగినట్ట. కనుక ప్రియులారా, వెళ్ళే ముందు ఒక చిన్న మాట మనసులో తెచ్చుకుందాం. ప్రభువా, నువ్వంటే నాకు ఇష్టమయ్యా, నువ్వంటే నాకు ఇష్టమయ్యా. మొన్న రాత్రి ఏమనుకుందో, పడుకునే ముందు 10:30కి ప్రైజ్ దగ్గరకు వచ్చి ఇలా గట్టిగా పుట్టిన నా బొగ్గ మీద ముద్దు పెట్టి, తాతయ్య గారు మీరంటే నాకు ఇష్టం అని నిద్రపోయింది. అది నేను చాలాసేపు ఆలోచించాను, దీనికి ముద్దు పెట్టడం వచ్చిందా? అందులో నన్ను పట్టుకొని నా బొగ్గ మీద ముద్దు పెట్టి, తాతయ్య గారు మీరు నాకు ఇష్టం అని చెప్పేసి పడుకుంది ఏంటిది? ఎంత ఆలోచించిందో చిన్నది, నా పక్కనే ఉంటుంది. అరే, నేను ఎప్పుడైనా ఏసైకి ఇలా చెప్పానా? నేను మళ్ళీ కూర్చొని ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వంటే నాకు ఇష్టం. ఈరోజు నా స్థితిగతులన్నీ నువ్వు ఇచ్చినాయి, ఈ సంతోషం నువ్వు ఇచ్చింది. నువ్వంటే నాకు ఇష్టమని ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదు. అది ఏది మన ఆరాధన? దేవునితో చెప్తామా? మనం చెప్తామా? ఆయన అంటాడు, నీవు నాకు ప్రియుడవైనందున ఘనుడవయ్యావు. నేను చెప్తాడా నువ్వు నాకు చాలా ఇష్టమని? ప్రభువు నిన్ను చూసి నాకు చాలా ఇష్టం అని చెప్పాలంటే మనం చెప్పాలి, నేనంటే నీకు ఇష్టమా ప్రభా? నువ్వంటే కూడా నాకు ఇష్టమేనయ్యా. నువ్వు ప్రేమించినంత నేను ప్రేమించలేను, కానీ నిన్ను ప్రేమించకుండా నేను ఉండలేనయ్యా అని ప్రభువుతో చెప్పాలి. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మీద నీకున్న ప్రేమ ఏంటి? ఒక మాటలో చెప్పే. ప్రభువు మీద నీకున్న ఆశ ఏంటి? ఒక మాటలో చెప్పు. ప్రభువు సన్నిధి పట్ల నీ కనికరం ఏంటి? వాత్సల్యం ఏంటి? ఆధారం ఏంటి? ప్రభు పాదాలు పట్టుకొని చెబుదాం. ఆయన పాదాల చెంత అప్పగించుకుందాం. ప్రభుతో మాట్లాడదామండి. ఒక చిన్న మాట చెప్పేసుకో, నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు కోసం ఏమనుకుంటున్నావు? నిన్ను ప్రేమించినంత ప్రేమిస్తున్నావా? ఆధారపడుతున్నావా? అప్పగించుకుంటున్నావా? ఆశపడుతున్నావా? లేదా ఊరకనే నామమాత్రం భక్తి చేసి వెళ్ళిపోతున్నావా? ఏది ఏది ఏది? ప్రభుతో మాట్లాడదాం. దేవా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఎన్ని కార్యాలు చేసావు. దిక్కులేని నా జీవితాన్ని, బలహీనమైన నా జీవితాన్ని, తృణీకరించబడిన నా జీవితాన్ని, నీచమైన నా జీవితాన్ని, ఎన్నికలేని నా జీవితాన్ని అయ్యా నువ్వు ఎంత ప్రేమ చూపించావు అయ్యా. ఈరోజు ఒక మంచి స్థితిలోకి నడిపించావు, ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు, ఆస్తులు ఇచ్చావు, అపాయాల్లో కాపాడావు, బిడ్డల్ని ఇచ్చావు, ప్రార్థించుకోవడానికి మీ సన్నిధి ఇచ్చావు, ధైర్యంగా ఉండడానికి నీ కృపనిచ్చావు. బాబు నీకు స్తోత్రం. ఏమివ్వగలనయ్యా నీకు? యేసయ్యా నువ్వంటే నాకు ఇష్టమయ్యా. ప్రభువా నిన్ను స్తుతిస్తున్నానని చెబుదామా? ఆయన పాదాలు పట్టుకుని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, ఈ ఉదయపు వేళ మా హృదయాలన్నీ కలిసి చేస్తున్న ఇష్టపూర్వకమైన విజ్ఞాపన, ఆరాధన, అంగలార్పు అంగీకరించండి. నువ్వంటే మాకు ఇష్టమయ్యా. నువ్వు లేకుండా బ్రతకలేమయ్యా. ప్రతి క్షణం నీ ధ్యాసతో నింపు ప్రభు. ఈ కడవర దినాలలో పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ సాగే భాగ్యం మాకు కలిగించండి. ఇప్పటికే నువ్వు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు. ఈ పాదాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ మాటలు మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని కాపుదల మనందరికీ తోడైండును గాక. ఆమేన్.